నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. స్థానిక ఎన్నికలు ప్రభుత్వానికి ఈసీకి మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కరోనా సమయంలో ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడంతో మొదలైన ఈ వివాదం నెలలు గడుస్తున్న కొద్దీ ఒక కొలిక్కి రావడం లేదు. లాక్డౌన్ ముగిసిన తర్వాత ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసి నిమ్మగడ్డ ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. పైగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎన్నికలు నిర్వహించొద్దంటూ అసెంబ్లీలోనే ఏకంగా తీర్మానం చేసింది. హైకోర్టులో కేసు వేసింది. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కోర్టుకెళ్లినా స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు దిశగా అడుగులు వేస్తున్నారు. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి లేఖ రాశారు. కోర్టు ఆదేశాలను ప్రస్తావించిన నిమ్మగడ్డ ఓటర్ల సవరణ ప్రక్రియను జనవరి 2021 జనవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. ఈ లేఖపై ప్రభుత్వంతో సహా ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు నుంచి చూస్తే పార్టీల వారీగా యుద్ధాన్ని తలపించేటువంటి వాతావరణం కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సగం ప్రక్రియ పూర్తయింది, మిగతా సగాన్ని ఇప్పుడు పూర్తి చేయాలని రమేష్ కుమార్ వాదిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అనుకూలమైనటువంటి సమయం కాదనేటువంటి వాదనని తెరపైకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగబోతున్నాయా లేదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగిసే వరకు ఈ ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందా అనే అంశాన్ని విశ్లేషిద్దాం. ఇవాళ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నేత వెంకటరెడ్డి గారు, అలానే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు, బీజేపీ నేత పార్థసారథి గారు, జనసేన నుంచి వివేక్ బాబు గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, మరోసారి స్థానిక ఎన్నికలకి సంబంధించినటువంటి ఒక ప్రహసనం అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఒక దశ దాటి రెండో దశ, ఒక దశ దాటి రెండో దశ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. దాదాపు ఒక 15-16 అడుగులు ముందుకు వేశారు. మళ్ళీ ఎస్ఈసి ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఎన్నికలు ఫిబ్రవరి లోపు జరిపించాలనేటువంటి పట్టుదలతో కనిపిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు జ్యోతుల నెహ్రూ గారికి, బీజేపీ ప్రతినిధులకి, జనసేన మిత్రులకి, ఇట్లా 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మీరు హెడ్డింగ్ పెట్టారు తేలని పంచాయతీ, అదే జరగబోతా ఉంది. అంతకుమించి ఇంకేం జరిగిద్ది? 2020వ సంవత్సరం మార్చి 15వ తారీఖున ఏదైతే ఒక పెద్ద వివాదానికి తెరలేపాడో నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆ వివాదం అలానే కొనసాగుతూ ఉంది, అలానే కొనసాగిద్ది కూడా. ఎందుకంటే ఒక ఎన్నికల కమిషనర్గా అతను బాధ్యతలు నిర్వహించకుండా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా వ్యవహార శైలి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ఎన్నికలు నిర్వహించడానికి అతను ఉన్నప్పుడు ముందుకెళ్ళదు, స్పష్టం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు, మేము ఏదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నాడని చెప్పి ఏదో ఎన్నికలు నిర్వహించడానికి మేము ఆగిపోతున్నామని ఎవరన్నా మాట్లాడితే అది హాస్యాస్పదం అయింది. ఎందుకంటే ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడే ఎన్నికల నిర్వహణ జరిగి అతను అర్ధాంతరంగా ఆపేశాడు. అదే ఎన్నికల కమిషనర్గా అతను ఉన్నప్పుడే 23% జడ్పీటీసీ స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం అయినాయి. అదేవిధంగా 19% ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం అయినాయి. సో ఇవన్నీ ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పటికే ప్రక్రియ స్టార్ట్ అయింది. 4 అడుగులు ముందుకు పడ్డాయి. ఓ దశలో కరోనా విజృంభణ ఒక రకంగా చాలా ఎక్కువ స్థాయిలో ఉన్న టైంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ జరిగిపోయినటువంటి వ్యవహారాలు ఇప్పుడు కోర్టు ముందుకు వెళ్తే కూడా ఇప్పుడు జరిపించుకోవచ్చు, దాన్ని ఆపడానికి ఆస్కారం లేదంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలతో ఇట్లా పోరాట వైఖరిని కొనసాగించడం అనేది ప్రభుత్వానికి లాభమా నష్టమా? ఇక్కడ మీరు రాజ్యాంగబద్ధ వ్యవస్థ అన్నారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి, ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వమే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒకటే రాజ్యాంగబద్ధంగా రాలేదు. ఇక్కడ సంస్థలతో మీరు రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థలతో పోరాటం అనేది దయచేసి చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు కాదు. ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆమె అందరితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అగ్రి అయ్యి అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయనే దాన్ని బట్టి ఎన్నికలు అనేది నిర్వహిస్తారు. అసలు ఈ ఎన్నికల్ని ఎందుకు వాయిదా వేశాడు? అతను ఇష్టం వచ్చినప్పుడు వాయిదా వేయటం, మళ్ళీ అతనికి ఇష్టం ఉన్నప్పుడు నిర్వహిస్తానని అంటాం. అసలు ఏంటి? దీన్ని బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒంటెద్దు పోకడలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను గొడవకు దిగాలి, ఈ ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా డ్యామేజ్ చేయాలి, నేను ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం పనిచేయాలి, ఒక వ్యవస్థ ప్రయోజనాల కోసం పనిచేయకూడదని ఆయన కంకణం కట్టుకొని ఉన్నాడు. స్పష్టంగా ఇది కనపడతా ఉన్నప్పుడు ఎవరైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది ఈరోజు పల్లెటూరులో కొద్ది గొప్ప రాజకీయ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమైపోయింది. అతను ఎవరు చెప్పినట్టుగా నడుస్తూ ఉన్నాడు,
ఎందుకు ప్రభుత్వంతో విభేదాలు పెట్టుకుంటా ఉన్నాడు? ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించాలి. ఈయన ఇష్టం వచ్చినప్పుడు లేదంటే ఆ టైం కరెక్ట్గా టైం ప్రకారం నిర్వహించాల్సింది ఉండుంటే రాజ్యాంగబద్ధంగా 2018లో నిర్వహించాల్సి 2018 నుంచి 2020 దాకా ఎందుకు నిర్వహించలేదు? సో ఆయన కరెక్ట్ టైం ప్రకారం నిర్వహించాలనేది ఆయనకుంటే ఆయన 2018లో నిర్వహించాలి కదా. హైకోర్టు చెప్పినా కూడా నిర్వహించలేదు. ఇంక ఈయన మీరు ఏదో హైకోర్టు గురించి హైకోర్టుకి వెళ్ళి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అక్టోబర్ 23, 2018న హైకోర్టు పంచాయతీ ఎన్నికలు 3 నెలల్లో పెట్టమంటే మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎందుకు మరి ఆ రోజు పెట్టలేదు? ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరి ఈరోజు ఆయన ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇప్పుడు ఎన్నికలు పెట్టాల్సిందే, 3 నెలల్లో హైకోర్టు పెట్టమంది, నేను హైకోర్టుని గౌరవిస్తున్నాను, ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు నిర్వహించలేదు? ఈరోజు ఏదో కొంప ముంచుకుపోయినట్టో లేదంటే ఏదో మొత్తం మునిగిపోయినట్టో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే ఈ నెలలో పెద్ద నష్టం వచ్చి ఏర్పడినట్టుగానో మరి ఎందుకు ముందుకు వస్తున్నాడు అనేది ఇంకా ఆయన చెప్పాలి. ఆయన వెనకేసుకొస్తున్నటువంటి ఆ రాజకీయ పార్టీ నాయకులు చెప్పాలి. రైట్. తెలుగుదేశం పార్టీ నేత జ్యోతుల నెహ్రూ గారితో మాట్లాడదాం. నెహ్రూ గారు, ఏంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పాన్సర్డ్ ప్రోగ్రామా? ఆయన యాక్టివిటీ మొత్తం తెలుగుదేశం పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామా? ఎందుకు ఎన్నికల విషయంలో ఇంత ఒక రకమైనటువంటి స్పర్ధ ప్రభుత్వంతో కావాలనేటువంటి యుద్ధ వాతావరణం లేదంటే గొడవ పడేటువంటి తత్వం అటువంటి ధోరణిలో వెళ్తున్నారా? లేదా ఆయన సహజంగానే తన శైలిలో పని చేసుకుంటూ పోతుంటే ఇదంతా అనవసరమైన విశ్లేషణలు వస్తున్నాయా? మీ విశ్లేషణ ఏంటి? చెప్పండి నెహ్రూ గారు. హలో నెహ్రూ గారు, ఆడియో ప్రాబ్లం వస్తుంది. ఈలోపు పార్థసారథి గారితో మాట్లాడదాం. బీజేపీ నేత పార్థసారథి గారు, మీ విశ్లేషణ ఏంటి? ఇది కేవలం టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరిస్తున్నారు అనుకోవాలా, లేదా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుందని భావించాలా? వైసీపీ నేతలు స్పష్టంగా ఇప్పుడే చెప్తా ఉన్నారు, మాకు నచ్చిందే చెయ్యాలి, మేము చెప్పిందే వినాల తప్ప ఈ రాజ్యాంగ సంస్థలైనా సరే ప్రభుత్వానికి కానీ రాజ్యాంగ పరిధిలో ఎవరు పనిచేసినా సరే మేము సీఎం కాబట్టి మా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మేము చెప్పిందే వేదం అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నారు. అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు, మాకెందుకు చెప్పి చేయలేదు, మేము ఇట్లాగే వ్యవహరిస్తామనే పద్ధతిలో చాలా స్పష్టంగా ఉన్నారు వాళ్ళైతే. ఇది కేవలం ఒక రాజ్యాంగ సంస్థలకు సంబంధించిన అంటే ఎన్నికల కమిషన్ పెట్టాలనుకుంటుంది, సీఎం గారు పెట్టాలనుకోవట్లేదు అనే సమస్య ఏదో ప్రజల్ని ఎత్తున రుద్ది ప్రజలకి వాళ్ళకి మధ్య ఉన్న గొడవలాగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజాయితీగా వీళ్ళకి ఎన్నికలు నిర్వహిద్దామని కానీ లేదా ఇంకో మాట కూడా ఆయన స్పష్టంగా చెప్పారు, ఇంకో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తా ఉంది ఎన్నికల కమిషన్ అనేది స్పష్టంగా చెప్తాం. ఇది ఈ మధ్య అలవాటైంది ప్రతి ఒక్కరికి కూడా. రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఎన్నికల కమిషన్ అయితేనేమి, ఎన్నికల కమిషన్ ఏదైనా తనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే లేదా తీసుకున్న నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా తమకు అనుకూలంగా లేనట్టుగా భావిస్తే బేసిక్ ఎక్కడొచ్చింది? రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహిస్తే పొరపాటున తెలుగుదేశం పార్టీకి ఏదైనా మంచి జరుగుతుందేమో, లేదా వాళ్ళ క్యాండిడేట్లు కొంతమంది గెలుస్తారేమో, లేదా నిష్పక్షపాతంగా జరుగుతాయేమో, మేము అనుకూలంగా మా కంట్రోల్లో జరగాలి, మేము అన్ని కూడా గుత్తాధిపత్యాన్ని సాధించాలి స్థానిక ఎన్నికల్లో అనే ఇంటెన్షన్ స్పష్టంగా కనపడతా ఉంది. ఇది ప్రజలకు కనపడతా ఉంది, అందరికీ కనపడతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నచ్చినట్టు చేయలేదు, మేము అనుకున్నట్టు చేయలేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తాం, ఆయన ఉండగా మేము చెయ్యం, ఎంత దూరమైనా పోరాడతాము, ఎంత దూరమైనా ఎటువంటి ఆర్డర్లు తీసుకొస్తాం. అసెంబ్లీలో 151 మంది మా చేతిలో ఉన్నారు, మేము ఎటువంటి బిల్ అన్నా పాస్ చేసుకుని ఏదైనా ఏ విధంగా అయినా సరే వ్యవహరిస్తాం అంతే తప్ప మా కనుసన్నల్లో కాకుండా ఇది ఏ విధంగా కూడా ఏ రాజ్యాంగ సంస్థ అయినా సరే నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, ఎలక్షన్ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ జరిగితే కూడా అన్ని యునానిమస్ గా వైఎస్ఆర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిపేటువంటి వాతావరణం ఉందా? పార్థసారథి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిపించేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉందా? ఎందుకు లేదు సార్, ఇప్పుడు బీహార్లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉన్నప్పుడు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించినప్పుడు నిన్న మనం చూపించాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సమర్థవంతంగా జాగ్రత్తగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నిర్వహించిన సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కరోనా పేరుతో ఆయన క్యాన్సిల్ ఎలక్షన్లు రద్దు చేస్తే హడావిడి చేసి ఆయన మీద నోటికొచ్చింది మాట్లాడి కులాన్ని అంటగట్టి నానా యాగి చేసిన వాళ్ళు ఇప్పుడు అదే కరోనాను అడ్డం పెట్టుకొని మాకు ఇప్పుడు సరైన సమయం కాదని దేశమంతా ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు జరగకపోవడానికి
ఎలక్షన్లు జరిపే పద్ధతికి వైసీపీ అడ్డుపట్టాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఏదో వాళ్ళ సొంతింటి వ్యవహారం లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. తెలుగుదేశంకి అనుకూలంగా ఉంటదేమో అని వీళ్ళకి భయం, లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ మీద బురద చల్లడం, ఇదే పని తప్ప నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరిపి ప్రజల ఆమోదయోగ్యాన్ని తీసుకోవాలి. ప్రజల అనుమతితో స్థానిక సంస్థల్లో అధికారాలు చేపట్టాలన్న విషయాన్ని ఎవరు పట్టించుకున్నట్టు కనపడుతుంది. చాలా విషయం. వెంటనే ఎన్నికలు జరపాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. రైట్ నెహ్రూ గారు ఆడియో ప్రాబ్లం రెక్టిఫై అయింది. నెహ్రూ గారు, మీ విశ్లేషణ ఏంటి? తెలుగుదేశం పార్టీ స్పెషల్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని స్పాన్సర్ చేస్తుందా, లేదంటే నిజంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి శైలి అటువంటి వివాదాలకు కారణమవుతుంది అనుకోవాలా? ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా సార్ ఇక్కడ ఒకదాన్ని మనం ఆలోచన చేయాలి. ఏదైతే మిత్రుడు మన వెంకటరెడ్డి గారు చెప్పాడో దాన్ని చూస్తున్నట్టయితే మీరు అడగడం కూడా స్పాన్సర్ చేస్తుందా అని చెప్పేసి అనడం మాత్రం బాగోలేదు. ఎందుకు బాగోలేదని నేను అంటున్నానంటే, ఒక రాజ్యాంగ వ్యవస్థను శాసించేటటువంటి విధానం ఏ వ్యక్తికి ఉండదు, వ్యవస్థకు ఉంటుంది. ఆ వ్యవస్థ ఇవాళ ఒక రాజ్యాంగ వ్యవస్థగా ఆనాడు తీసుకున్నటువంటి విధానం, ఆ రోజు కరోనా పరిస్థితుల్లో ఒక కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వస్తుంది, దీని మీద ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో కూడా డాక్టర్ల దగ్గర నుంచి ఎవరికి ఒక అవగాహన లేనటువంటి ఒక అయోమయ పరిస్థితి. అది అంచెలంచెలుగా అలా పెరుగుతూనే వచ్చింది. ఆనాడు ఎన్నికల్ని నిజంగా వాయిదా వేసినటువంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడిగా మేము కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జరిగిపోతే పాలా అనుకున్నాం. కానీ పెరిగినటువంటి కరోనా పరిస్థితులను చూస్తే మాత్రం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు అని మాత్రం ఆనాడు సంతోషించాం. ఇకపోతే తెలుగుదేశం పార్టీ స్పాన్సర్ చేయడానికి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి ఇదండి, ఆనాడు జరిగినటువంటి ఎన్నికల తతంగంలో, నామినేషన్ల ప్రక్రియలో, విత్డ్రాల్స్ ప్రక్రియలో, ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అరాచక విధానాలు, వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. 23% జడ్పీటీసీలు, 19% ఎంపీటీసీలని మేము ఇనానిమస్గా తెచ్చుకున్నామని చెప్పేసి. నేనేమంటానంటే, మీరు ఇనానిమస్గా తెచ్చుకోలేదు. ఒక అరాచకమైనటువంటి పాలనలో పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకుని, ఆనాడు ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అంతటినీ కూడా మీ తొత్తుల్లా చేసుకుని ఇక్కడ మీరు వాటిని ఇనానిమస్గా తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే దాన్ని ఒకసారి చూస్తే ఆ రోజుల్లో ఆ 10 రోజుల వ్యవస్థలోనే మనం చూసుకుంటే ఎన్ని అభ్యర్థనలు వచ్చాయో ఎలక్షన్ కమిషన్కి గుట్టలుగా జరిగినటువంటి ఉదంతాలన్నీ కూడా ఆన్ వీడియోతో ఆ రోజు పంపినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నిటినీ కూడా ఇచ్చేసి ఆ రోజు మరి ఎన్నికల కమిషన్ దాని మీద ఎక్కడ స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేసిందా? ఆ మాట మేమనాలా? రైట్. అంటే నెహ్రూ గారు, నేను అనడానికి కూడా రీజన్ ఏంటంటే, వైసీపీ పదే చాలా స్పష్టంగా చెప్తుంది ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఆడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అదే ఆయన తీసుకుంటే మీకు అలా కాదు సార్. అదే దాని మీద నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఆ రోజు ఈ జరిగినటువంటి సంఘటనల మీద ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి చర్యలు అయితే ఒకసారి చూడండి మీరు. ఆ రోజు ఏమైనా వైసీపీకి ఆయన మద్దతు పలికినటువంటి విధానంలో చేసినటువంటి దీనిగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉందా? ఆనాడు మేము అందరం కూడా స్టేట్మెంట్లు ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా జరపటం లేదు, ఇది అన్యాయం అక్రమాలతో కూడుకున్నటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో, దౌర్జన్యకాండతో మితిమీరినటువంటి విధానంతో పోతుంది, పోకళ్ళు పోతున్నాయి, ప్రజాస్వామ్య వ్యవస్థ నష్టపోతుంది అని చెప్పేసి ఆనాడు మేము చెప్పినటువంటి అన్ని పార్టీలు కూడా, ప్రతిపక్షాలు అన్నీ కూడా గొంతెత్తి ఆనాడు ఎలుగెత్తి చాటినా సరే ఆయన ప్రక్రియగానే నిర్వహించుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన రియలైజ్ అయ్యాడండి, ఎప్పుడైతే ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత ఆయన చూసుకున్నటువంటి అంశాలన్నిటినీ కూడా చూసి
జరిగినటువంటి విధానాల్లో తప్పులు జరిగాయి అని చెప్పేసి ఆ తప్పులు మనం సమర్థించడం అన్నది అతను ఆత్మసాక్షిని అతను ప్రశ్నించుకుని ఉండొచ్చు. ఆ ప్రశ్నించుకున్నటువంటి విధానంలో దాన్ని ఒక లెటర్గా కూడా మరి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇవాళ ప్రతిపక్షాలు కానీ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఇవాళ మేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ని సమర్థించట్లేదు, ఎలక్షన్ కమిషన్ విధి విధానాలను సమర్థిస్తున్నాం. ఆ విధి విధానాల్లో భాగంగా ఏదైతే మీరు ఎన్నికల ప్రక్రియలో లోపాలు జరిగాయని చెప్పేసి సాక్షాత్తు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఒక లెటర్ ఇచ్చారో, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇచ్చారో, ఆ లెటర్ని ఆధారంగా తీసుకునే ఈవేళ జరిగినటువంటి ఆ ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్త విధానం కొత్తగా నోటిఫికేషన్ చేసి ఎన్నికలు జరపండి ఈనాడు. ఆ జరపడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఒక్కసారి సార్ ఇక్కడ అనుకూలంగా ఉన్నాయని నేను చెప్పడానికి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ఈవేళ కరోనాను మేము నియంత్రించాం, ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉన్నామని చెప్పేసి అది వాతావరణాల పరిస్థితి అవనివ్వండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు ఉన్నవండి, ఇట్ల కారణంగా ఇక్కడ కరోనా అన్నది తగ్గుముఖం పట్టిన మాట మాత్రం వాస్తవం. ఈవేళ రోజుకు 10,000 వచ్చేటటువంటి కరోనా బాధితుల నుంచి ఈవేళ కేవలం 5,000 చిల్లర 6,000 రామారామి దగ్గరికి కరోనా బాధితులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో. 1,00,000కి వెళ్ళిపోయినటువంటిది. అటువంటి లక్షలు దాటినటువంటి కరోనా బాధితులు ఈవేళ 5,000 6,000లో ఉండడానికి కారణం ఏంటండి? ప్రజల్లో అవగాహన వచ్చింది. ఆ అవగాహన కల్పించుకున్నటువంటి కారణంగా కరోనా ప్రోటోకాల్ని ఇవాళ తూచా తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పాటిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో మనం ఇవాళ ఎన్నికలు జరుపుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. పెరగలేదు కదా, కరోనా ఏమైనా పెరిగిందండి అక్కడ? అవగాహన కలిగి ఉంది కాబట్టి ఇవాళ కరోనా పెరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే అవగాహనతోటి కరోనా ప్రోటోకాల్ నియమ నిబంధనలు పాటిస్తూ ఇవాళ ఎన్నికలు జరుపుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ఏంటంటే వాళ్ళు ఒక భయానక వాతావరణం సృష్టించబడ్డది. మనం ప్రజలకి ఏ రకమైనటువంటి న్యాయం చేయలేకపోతున్నాం, పరిపాలన గాలి కొదిలాం, ఒక పక్క లా అండ్ ఆర్డర్ దారి లేకుండా పోయింది, అన్ని వర్గాల్ని హింసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కింద స్థాయి దగ్గర నుంచి రాజకీయ నాయకులందరూ కూడా బట్టబలైపోతున్నటువంటి పరిస్థితులు, అన్ని స్కాములే. ఇంకా ఆ విషయాలన్నీ మనం డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం వివేక్ గారితో మాట్లాడదాం. నెహ్రూ గారు ఒక్క సెకండ్ వివేక్ గారితో మాట్లాడదాం. వివేక్ గారు మీ అంచనా ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం, కరోనా ప్రోటోకాల్ పాటిస్తున్నారని చెప్పి నెహ్రూ గారు చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఇంకా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కరోనా నియంత్రణ విధుల్లో నిమగ్నమై ఉంది అనేటువంటి విశ్లేషణ మనం చూసాం. 2 వారాల క్రితం లెటర్ రాశారు సిఎస్ క్లియర్గా. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఆర్డర్ తర్వాత ఎన్నికల నిర్వహణకు సహకరించాలంటూ ఎస్ఈసి లెటర్ రాసిన పరిస్థితి ఉంది. వాతావరణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా ఉందా, లేదా ఇది కేవలం రాజకీయ స్పర్ధగా మారిపోతుందని అనుకోవాలా మనం? ముందుగా మీకు డిబేట్లో పాల్గొన్న వారికి 99 వ్యూవర్స్ అందరికీ జనసేన కుటుంబం తరపు నుంచి ఆర్థిక నమస్కారాలు తెలియజేస్తాను. చాలాసార్లు స్థానిక సంస్థల ఎన్నికల మీద మాట్లాడుకున్నాం గత 2-3 నెలలుగా. మళ్ళీ ఒకసారి జనసేన తరపు చెప్తున్నాము, ఈ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా పోయే వరకు కాదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పోయే వరకు అనేది వైసీపీ ప్రభుత్వము చాలా స్పష్టంగా తన లైన్ ని క్లియర్ గా ఇండికేట్ చేసేసి, కరోనా పోయే వరకు కాదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రిటైర్డ్ అయ్యే వరకు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టరు, అది పక్కా. రెండో విషయం ఏంటంటే 2018 ఆగస్టు 1వ తారీఖున స్థానిక సంస్థలకు డ్యూ టైం అయిపోయినప్పటికీ ఆ ఎన్నికలు జరపలేదు. అది కూడా ఖచ్చితంగా ఈసీకి లోపమే, దాన్ని కూడా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే వాస్తవాలు ఆచిన మనము అనుమతి చేసినా అవి వాస్తవాలు కాకుండా పోవు. ఆయన ఆ టైంలో పెట్టి ఉండాల్సింది, తప్పకుండా ఆ టైం ఆయన దాటిపోయాడు. మరి మేబీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని ఆపుకున్నారో, లేకపోతే ప్రభుత్వానికి ఆయనకు మధ్య ఏమన్నా అలాంటి కన్వర్జేషన్ జరిగిందో లేదో మనకైతే తెలియదు. కానీ
ఒక డ్యూ టైం అయిపోయిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనుకున్నారు. ప్రభుత్వం ఒప్పుకుంది, సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే స్థానిక సంస్థలు మొదలైన నోటిఫికేషన్ ఇచ్చిన 4 రోజుల్లోనే వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చెప్పలేనటువంటి చోట ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తూ, చెప్పకూడని చోట్ల చేతులు పెడుతూ దౌర్జన్యము, హింస చేసిన విధానంలో కావచ్చు, ముఖ్యంగా మా పార్టీకి సంబంధించిన, జనసేన పార్టీకి సంబంధించి రేణిగుంటలో ప్రవర్తించిన తీరు కావచ్చు. మా ప్రధాన కార్యదర్శి గారు అక్కడ ఉండి రాత్రి మొత్తం 3 గంటల వరకు ఉండి పోలీస్ స్టేషన్ లో ఉండి సీసీ కెమెరాలు లేవని కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేసి దాన్ని సాల్వ్ చేసి అలాంటి సమస్యలు ఎన్నో. సో ఏకగ్రీవాలు జరిగాయని ఘంటాపదంగా చెప్పుకుంటున్నారు. ఎలాంటి ఏకగ్రీవాలు జరిగాయి అనేది కూడా ప్రభుత్వం కానీ, వైసీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి ఏకగ్రీవాలు జరిగాయి? ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. చేతులు పెట్టి, హింసించి, కొట్టి, దాడులు చేసి, ఇంటికెళ్లి నామినేషన్ విత్డ్రా చేయించి, దాడులతో కూడిన ఏకగ్రీవాలు. వీళ్ళు దీన్ని ప్రజాస్వామ్యం గురించి మళ్ళీ మాట్లాడము, వీళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ పెట్టాలనుకోవడము, లేకపోతే ఆ ఎన్నికలు మేము స్వచ్ఛందంగా, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని చెప్పడం. సో 4 రోజుల తర్వాత ఈసీ గారికి మేము పదే మెమరాండంలు లేకపోతే బిజినెస్ చూపించడం. సీసీ కెమెరాస్ కూడా లేవు. ఏదైతే మన ప్రోటోకాల్ ప్రకారం సీసీ కెమెరా ఉండాల్సిన చోట, మన ఎన్నికల కమిషన్ దగ్గర ఉండాల్సిన చోట కూడా కమిషన్ పెట్టిన కలెక్టరేట్ ఆఫీస్ లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, సీసీ కెమెరాలు కూడా లేకోకుండా జరిగిన సందర్భంలో నేను కంప్లైంట్ చేశాను. సో ఇలాంటివన్నీ జరిగి వాళ్ళు ఎన్నికలని పబ్లిక్ చెప్పారు. మేము చాలా పరిణామాలు చూసాము. ఏకగ్రీవాలు చేసుకున్నామని గర్వంగా చెప్పుకున్నారు. సో అలాంటి ఏకగ్రీవాలు వీళ్ళు ఏకగ్రీవాలని చెప్పుకోగలరా? సరే, ఈసీ స్పందించింది, ఇమీడియట్ గా స్పందించింది. 4 రోజుల తర్వాత వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్లు కానీ లేకపోతే సస్పెన్షన్ కానీ పక్కన పెట్టడం జరగడంతో వైసీపీ ప్రభుత్వానికి ఉన్న ఫలంగా 4 రోజుల పాటు కార్యక్రమం అంతా లేదు. 5వ రోజు ఎందుకు అడ్డొచ్చారని అనేది పగ మొదలైంది. ఆ పగ వాళ్ళ ఆ ప్రతీకారము, వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో కరోనా రావడము చక్కగా అక్కడ క్లియర్ అయ్యేవాళ్ళు. తరువాత ఇక ఆ రోజు నుంచి మొదలైన వివేక్ గారు మీ ఉద్దేశం ఏంటంటే మీరు కూడా ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదటి నుంచి జరగాల్సిన అవసరం ఉందంటారా, లేదా ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి ప్రారంభం కావాలంటారా? నో, ఖచ్చితంగా మొదటి నుంచి జరగాలి. ఎందుకంటే మా సంబంధించిన వ్యక్తులు, మా పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే నామినేషన్ వేసినారో బలవంతంగా ఇళ్లకెళ్ళి కొట్టి, వాళ్ళను ఆపించి, బెదిరించి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని లేదా మీకు కానీ ఎటువంటి రాకుండా చేస్తామని చెప్పడం, లేకపోతే బెదిరించడం, లేకపోతే కొట్టడం, ఇంకోటి రకాల చేసుకున్న ఏకగ్రీవాల్ని ఎలా ఆమోదిస్తాము? ముందు అలాంటి వాటిని దోషుల్ని ఖండించాలి, శిక్షించాలి, వాటిని ఆ ప్రక్రియను మొత్తం మొదలు పెట్టాలి. ముఖ్యంగా ఈ రోజు కరోనా అంటున్నారు. మరి తిరుపతి బై ఎలక్షన్ కు అభ్యర్థిని ప్రకటించిన ఊహాగానాలు వస్తున్నాయి కదా వైసీపీ నుంచి. అంటే తిరుపతి ఎన్నికలకు మాత్రం వైసీపీకి కరోనా రాదా? స్కూల్స్ కి కరోనా రాదా? కటింగ్లకు కరోనా రాదా? వీళ్ళు చేసే ర్యాలీలకు, ట్రాక్టర్ ర్యాలీలకు కరోనా రాదా? ఎందుకు ఈ ద్వంద్వ నీతులు చెప్పడం అని అంటారు మేము. ఏదైనా ట్రాన్స్పరెన్సీ కావాలనుకున్నప్పుడు, నిజాయితీగా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రజలకు నిజాయితీ చెప్పండి. ప్రజలేమి ఇప్పుడు అమాయకులు కాదు, ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు, అవగాహన వచ్చింది. స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని ప్రభుత్వం ఉంటే అఖిల పక్షాన్ని పిలిపించండి, ఈసీ దగ్గర కూర్చోండి. ఆ చట్టబద్ధత ఉందా లేదా, ప్రజలకు అవగాహన ఉందా లేదా, ఒక కమిటీని లేకపోతే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కూర్చోండి, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, అందరితో కలిసి ఒక కమిషన్ నిర్ణయం తీసుకోమని జనసేన వెళ్ళదని కోరుకుంటున్నాం. సమస్య చర్చిద్దామంటున్నాం. అది కూడా తప్పని వాళ్ళు ఇప్పటికీ బురద చల్లడము, లేకపోతే మాకు తెలిసిందే నిజము, మాకు తెలిసిందే న్యాయం అనే కోణంలో వెళ్తే ఏమవుతుంది? అంతిమంగా ప్రజలు నష్టపోతారు. ఇక్కడ ఈగోస్, పట్టుదలకు ప్రభుత్వము లేకపోతే ఒక స్వతంత్ర వ్యవస్థ వాటికి మధ్య జరుగుతున్న ఈ నష్టపోతున్నారు అనే కోణాన్ని మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ప్రజలకు అంతిమంగా న్యాయం జరగాలి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు, అన్ని పార్టీలు ఒకవైపు ఉన్నాయి, మీరు ఇంకో వైపు ఉన్నారు. నిమ్మగడ్డ అన్ని పార్టీల వైపు ఉన్నారు అనుకోవాలా, లేదంటే నిమ్మగడ్డ అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి అనుకోవాలా? ఇప్పుడు నాకంటే చాలా సీనియర్లు జ్యోతుల్ నెహ్రూ గారు, వాస్తవంగా ఆయన రాజకీయ అనుభవం అంత ఉండదేమో మా వయసు కూడా. కానీ ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎందుకు మరి జ్యోతుల్ నెహ్రూ గారు కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎట్లా ఎన్నికలను వాయిదా వేస్తావు? అన్ని రాజకీయ పార్టీలని కలిసి అప్పుడేమో ఎన్నికలు పెట్టాలన్నప్పుడు అందరు రాజకీయ పార్టీలను పిలిచి అడిగారు కదా, మరి కనీసం అన్ని రాజకీయ పార్టీలతో కనీసం ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయకుండా మీ ఇష్టమైన ఎన్నికలు వాయిదా వేయటం అని చెప్పి ఎందుకు కనీసం అడగలేకపోయారు? రెండో అంశం వచ్చేటప్పటికి ఏకగ్రీవాల గురించి మాట్లాడారు.
సో ఏకగ్రీవాలు అయినప్పుడు మేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మేము అందరం వ్యతిరేకించాము. సో ఇట్లా ఎలా చేస్తారని చెప్పని. ఎస్, చేతగానేటువంటి ఎన్నికల కమిషనర్, ఎన్నికలను సరిగ్గా నిర్వహించలేదని మీరందరూ భావిస్తున్నటువంటి ఎన్నికల కమిషనర్, ఇన్ని వేల ఎంపీటీసీ సీట్లు ఏకగ్రీవాలు అవటానికి అవుతుంటే చూస్తూ నోరు మూసుకొని కూర్చున్నటువంటి ఎన్నికల కమిషనర్ మీ అందరి దృష్టిలో. సో అటువంటి ఎన్నికల కమిషనర్ మళ్ళీ ఇప్పుడు కావాలని మనం ఎందుకు కోరుకుంటున్నాం? అతను పనికిరాడు, అతను అన్ఫిట్, అతను ఏం చేయలేకపోయాడు. ఏకగ్రీవాలు చేసుకుంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక, చేతకాక, చేవలేక నోరు మూసుకొని కూర్చున్నటువంటి ఎన్నికల కమిషనర్ మనకెందుకన్నా? అటువంటి ఎన్నికల కమిషనర్ ఉన్నప్పుడు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని మీరెట్లా భావిస్తున్నారన్నా? దీనికి కూడా సమాధానం చెప్పండి. ఇంకొకటి, చాలా పాయింట్ ఉంది సార్, ముగ్గురు మాట్లాడారు, ముగ్గురికి నేనే సమాధానం చెప్పాలి. కులనాడు అలియాస్ ఈనాడు దినపత్రిక 2013వ సంవత్సరంలో ఇదే ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు ఆ రోజు ఏకగ్రీవాలు అయితే 269 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయితే 105 ఆ రోజు టీడీపీ పార్టీకి ఏకగ్రీవం అయినాయి, 75 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవం అయినాయి. అప్పుడు కూడా మరి ఇలానే 105 స్థానాల్లో టీడీపీ దౌర్జన్యం చేసి ఏకగ్రీవం అయిందా? ఇప్పుడున్నటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల్లో ఏదైతే జడ్పీటీసీ స్థానాలు జడ్పీటీసీ స్థానాల్లో 126 వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీవం అయినాయి, ఎంపీటీసీ స్థానాలు 7287 ఎన్నికలు జరగాల్సినటువంటి దాంట్లో 2406 ఏకగ్రీవం అయితే టీడీపీకి కూడా 80 స్థానాలు ఏకగ్రీవం అయినాయి, అదర్స్ 43 ఏకగ్రీవం అయినాయి. మరి 80 చోట్ల కూడా టీడీపీ దౌర్జన్యం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాగి కొట్టేసి ఏకగ్రీవాలు చేసుకుందా? ఇతరులు అంటే అదర్స్ అంటే ఇండిపెండెంట్లు కానీ లేదంటే జనసేన కూడా ఒకటి వచ్చినట్టుంది, మరి అక్కడ కూడా ఏకగ్రీవాలు అలానే చేసుకున్నారా? ఇవన్నీ కూడా సమాధానాలు వస్తాయి. రెండోది, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇందాక మాట్లాడారు. సార్, మీరు ఒక రాజకీయ పార్టీ, ఎన్నికల కమిషనర్ రాజకీయ పార్టీ నాయకుడు కాదు కదా సార్. సుజనా చౌదరి మీ పార్టీలోనే ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి, కామినేని శ్రీనివాస్ చౌదరి మీ పార్టీలోనే ఉన్నాడు అనుకుంటున్నాను నేను కూడా ఇప్పటికీ. మరి ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారి హోటల్లో 8వ అంతస్తులో వాళ్ళు ఉంటే 6వ అంతస్తు దాకా లిఫ్ట్ ఎక్కి 6వ అంతస్తు నుంచి మరి ఎవరో చూడకుండా దొంగచాటుగా మెట్లెక్కి మరి రాష్ట్ర సమావేశాలు ఒక రాజకీయ పార్టీ నాయకులతో అయినప్పుడు మరి అటువంటి ఎన్నికల కమిషనర్ మన రాష్ట్రానికి ఎందుకన్నా? అది కూడా సమాధానం చెప్పండి. ఇంకొకటి ఏందా, జనసేన ప్రతినిధులు కరోనా పోయేదాకా నిమ్మగడ్డ పోయేదాకా బెటర్ అంట. కరోనా ఎప్పుడు పోయిద్దో తెలియదు కానీ నిమ్మగడ్డ అయితే మార్చి కల్లా పదవీ కాలం పోయిద్ది. దీంట్లో అయితే నో డౌట్ కదా, షూర్ కదా. ఎన్నికలు ఈ రోజు ఇప్పుడు డిసెంబర్లోనో లేదా జనవరిలోనో లేదా ఆయన అనుకుంటున్న ఫిబ్రవరిలోనో నిర్వహించకపోతే ఏదన్నా ఒక నష్టం ముంచుకొని వస్తుందా? ఎందుకు మీరు కూడా ఫిబ్రవరి అప్పుడు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్తుంది అధికార యంత్రాంగం అంటున్నప్పుడు సరే పెడతారు కదా. రమేష్ కుమార్ ఈ రోజు రాసిన లేఖలో ఒక సెకండ్ బీహార్ టాపిక్ కూడా ఇస్తారు ఒకటే పాయింట్. రమేష్ కుమార్ ఈ రోజు రాసిన లెటర్లో అయిపోయిన తర్వాత కరోనా కేసులు సంఖ్య పెరుగుతా ఉందని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదే అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాక కరోనా కేసులు పెరిగినాయి, ఒకసారి చెక్ చేసుకోమని చెప్తా ఉన్నాం. ఇదే జీహెచ్ఎంసీలో పోలింగ్ 46% అయ్యింది, దానికి కూడా కరోనా కారణం అని చెప్పి ఒక రీజన్ చెప్తా ఉన్నారు. ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రం అవును కదా, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా, మరి ఎందుకు 3 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు? ఇన్ టైంలో ఎందుకు పెట్టలేదు కరోనా రీజన్ చూపించి? దీనికి కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ప్రభుత్వం ఏం చేసినా నచ్చదు కాబట్టి మా రాజకీయ పార్టీలన్నీ మేము బురదల్లేస్తాయంటే చల్లొచ్చు, కానీ ప్రజలు మనకంటే తెలియగలవాళ్ళు, రాజకీయ నాయకుల కంటే ప్రజలు తెలియగలవాళ్ళు. ప్రభుత్వం ఎందుకు ఆపుతుందా, లేదంటే కావాలని ఆపుతుందా, లేదంటే ఇంకేదన్నా రీజన్ వల్ల ఆపుతుందా అనేది ప్రజలు విజ్ఞప్తి ఆలోచిస్తారు. ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, బట్ నిర్వహించేది ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు నిర్వహించినా మేమైతే సిద్ధంగా ఉన్నామని మాత్రం చెప్తా ఉన్నాం. రైట్. నెహ్రూ గారు మీరేమంటారు? అంటే ఏకగ్రీవాలు అవడం వెనకాల ఏ పార్టీకి ఆ పార్టీ బలం ప్రయోగించి సొంతంగా అంటే దౌర్జన్యాలకు పాల్పడి ఏకగ్రీవాలకు పాల్పడిందా, ఏకగ్రీవాలు చేసుకున్నాయనేటువంటి వాదన వెంకటరెడ్డి గారు తీసుకొస్తారు, మీరేమంటారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పేది చాలా చక్కగా చెప్పాడు, వాస్తవాలు చెప్పాడు. ఏంటి వాస్తవం అంటే ఆయన లాస్ట్ టైం ఏకగ్రీవాలు ఎన్నైనాయి, అందులో ఏ రకంగా జరిగింది, ఆనాడు పురుడు పోసుకున్నటువంటి పార్టీ ఎన్నికల్లోకి వెళ్తే ఎన్ని ఏకగ్రీవాలు అయ్యాయి? 175 ఏకగ్రీవాలు అయ్యాయి. ఆ 175 ఎక్కడయ్యాయి సార్? ఒకసారి ఆ ప్రాంతాన్ని ఒకసారి చూసుకోమనండి. ఎప్పుడూ అక్కడ పట్టున్నటువంటి పరిస్థితులు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క ఫ్యాక్షన్ మనస్తత్వాలు, వాళ్ళ విధానాలతోటి జనాన్ని బెదిరించేటటువంటి ప్రాంతాల్లోనే ఆ 175 కూడా ఇనానిమస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంతేగాని రాష్ట్రం అంతా కూడా ఇనానిమస్ కాదా? ఎక్కడ కూడా ఎక్కడో 1, 6
జరగొండొచ్చు. ఎవరో ఒక మంచి వ్యక్తి పోటీ చేస్తే ఆ మంచి వ్యక్తికి అన్ని పార్టీలు కలిసి ఇచ్చేసినటువంటి సందర్భంలో తప్పించి ఎక్కడ 175 అయినాయో ఒకసారి పర్సెంటేజ్ చూసుకోమనండి. ఇప్పుడు కూడా ఏదైతే వాళ్ళు చెప్పేటటువంటి 19% కానీ 23% కానీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయినాయి, అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటి ఒక్కసారి పరిశీలన చేసుకోమనండి. ఇక్కడ మనం చెప్పేది మనస్సాక్షిని కూడా ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలి, వాస్తవాలు ఏంటి అన్న దాని మీద. ఇకపోతే ఆయన చాలా చక్కగా క్వశ్చన్ చేశారు. అసలు ఎందుకు ఈ కోవిడ్ అన్న దాని మీద ఆయన చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ దగ్గర కొత్తలోకి తెలంగాణలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకి జరిగి ఇవాళకి సుమారు 20 రోజులు పైన అయ్యి ఉండొచ్చు. ఈ 20 రోజుల్లోనే అక్కడ తక్కువ ముఖం పట్టుకు వస్తున్నాయి తప్పించి ఎక్కడ కూడా కేసులు పెరగలే. ఎక్కడో అమెరికా అంటే వెంకటరెడ్డి గారు చెప్తుంది పోలింగ్ పర్సంటేజ్ పడిపోయిందని. బీహార్లో పోలింగ్ పర్సంటేజ్ పడిపోయింది, బీహార్లో కేసులు పెరిగినాయి. నేను దానికే చెప్తున్నాను సార్, పోలింగ్ పర్సంటేజ్ అన్నది మనం ఎప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినా ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఒక 5-6 టర్మ్స్ ఎన్నికలు జరిగినటువంటి విధానం చూస్తే ఎప్పుడూ కూడా 50% బిలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ జరిగినటువంటి సందర్భం ఉంది. 43% కూడా ఎన్నికలు గతంలో జరిగినప్పుడైతే 43 అంతో జరిగింది. 42%. ఇప్పుడు ఇంకా 42% జరిగింది. ఇంకా పెరిగి ఇవాళ 46% జరిగింది. అంటే గతంలో ఏముందని చెప్పేసి 42% జరిగింది. ఇవాళ కరోనా వల్ల భయపడిపోయి 46%కి అంటే 4% పెరిగిందా? ఇవన్నీ లెక్కలు మనం అందంగా చెప్పుకోవడానికి, వంకలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. వెంకటరెడ్డి గారు మాత్రం ఒకటి నిజంగా చెప్పాడు. ఆయన మనసులో ఉన్న దాన్ని, వైఎస్ఆర్సీపీ ఆలోచనల్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల్ని ఖచ్చితంగా చెప్పాడు. నిమ్మగడ్డ రమేష్ అనేవాడు ఉన్నంత కాలం కూడా మేము ఎన్నికలు పెట్టమని ఏదైతే మా జనసేన మిత్రులు చెప్పారో అదే వాస్తవం అని చెప్పేసి కూడా ఆయన చెప్పకనే చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదు, ఎన్నికల కమిషనర్. ఆ వ్యవస్థను గౌరవించాలి. మనం గౌరవించాలనుకున్నప్పుడు ఇక్కడ రెండోది కూడా ఉంది. ఏముంది సార్, అఖిలపక్షం పెట్టలేదన్నారు, నిన్న అఖిలపక్షం పెట్టాడు. అఖిలపక్షానికి వీళ్ళు ఎందుకు రాలేదండి? ప్రభుత్వ ప్రతినిధులుగా వీళ్ళు అక్కడికి రావాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఉంది కదా ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి అఖిలపక్షానికి ఎందుకు రాలేదు వీళ్ళు? ఏంటి వీళ్ళు మొనోపలి? అక్కడ ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద యుద్ధం చాలా క్లియర్ గా ప్రకటిస్తున్నామని చెప్పడమే కదా అది. ఇకపోతే వీళ్ళు అఖిలపక్షం పెట్టడమే కాదు, ఇక్కడ క్లియర్గా మీకు సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇవాళ ఈ ఎన్నికల మీద. ఏం చెప్పింది? రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించండి. ఆ సంప్రదింపులన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ చేసింది. సంప్రదింపులు జరిగాయి, అఖిలపక్షాన్ని పెట్టడం జరిగింది. నోటిఫికేషన్ ఇస్తాడు ఎలక్షన్ కమిషన్. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తుందో, నోటిఫికేషన్ ఇచ్చిన తదనంతరం వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్తారు. ఎలక్టరల్ కాలేజీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పరిధికి వస్తాయి. ఆ పరిధికి వచ్చి ఎన్నికలు జరిపించేటటువంటి విధానం ఉంటుంది. ఆ రకంగా చెయ్యొచ్చేమో అని చెప్పేసి మా భావన. అయితే మేము మాత్రం కోరుకునేది ఏంటంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కాదు, ఇక్కడ ఎన్నికల కమిషన్ స్వచ్ఛందంగా తన బాధ్యతను తను నిర్వర్తించాలనుకుంటే తాను మనసా వాచా ఒప్పుకుని ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు యథాతథంగా తెరిచి చూపెట్టాడో ఆ విధానాన్ని విశ్వసించి ఇవాళ ఎన్నికలు జరిగినటువంటి తతంగాన్ని అంతా కూడా రద్దు చేసి నూతన నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ మొదటి నుంచి కూడా ఆ బాధ్యత ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. రైట్ పార్సారథి గారు మీరేమంటారు? వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన విధానం ఏంటనేది చెప్పేశారు ఆల్రెడీ. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల కోసం అయితే భయపడడం లేదని. ఇప్పుడు జరుగుతున్నది అంతా వన్ సైడ్, నిమ్మగడ్డ వ్యవహార శైలి అంతా వన్ సైడ్గా ఉంది కాబట్టి పట్టించుకోవట్లేదు అంటారు. మీరేమంటారు?
వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన అహంకారపూరితమైనటువంటి వాదన ఏదైతే ఉందో అది చాలా చాలా దారుణంగా ఉంది. ఒక వ్యక్తిని దూషించే విధంగా ఉంది తప్ప ఒక వ్యవస్థని ఆమోదించే విధంగా కనిపించట్లేదు. ఇప్పుడు ఈ రమేష్ కుమార్ గారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా కాకుండా రమేష్ కుమార్ గారిని ఒక టీడీపీ కార్యకర్తగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తాడేమో అనే భయాందోళనలు ఆయన చూపిస్తా ఉన్నాడు. అయ్యా, ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదన్న విషయాన్ని వైఎస్ఆర్సీపీ పూర్తిగా మర్చిపోయినట్టుగా ఉంది. పోనీ రమేష్ కుమార్ గారిని తీవ్రంగా వ్యతిరేకించి ఆయన పొద్దుదాకా ఎలక్షన్లు చేయమని పట్టుబట్టి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆపగలిగినారు మార్చి దాకా. తర్వాత వచ్చే ఆఫీసర్ మీకు అనుకూలంగా చేస్తా ఒప్పుకుంటారు, లేదా అనుకూలమైన ఆఫీసర్ రాకపోతే అవి కూడా ఎలక్షన్ ఇంకో 5 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం, ఆయన పదవీ కాలం చేస్తారా? ఈ రకమైనటువంటి ఆలోచన విధానం మంచిది కాదు. ఈ రకమైనటువంటి వాదన మంచిది కాదు. వ్యవస్థల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు లేదా కుందేలకు 3 కాళ్ళు అనే పద్ధతిలో మాట్లాడటం కూడా మంచిది కాదు, మంచి ఆలోచన కాదు. మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. వెంకటరెడ్డి గారు అనుకూలమైన మనిషి లేడనే ఒకే వాదనతో వాళ్ళు ఎన్నికలు వ్యతిరేకించడం మంచి పద్ధతి కాదు. అదే కరోనాతో ఆయన ఎలక్షన్లు క్యాన్సిల్ చేస్తే మీరు ఒప్పుకోరు. అదే కరోనా పెట్టి ఇప్పుడు ఆయన ఎలక్షన్లు మాకు వద్దు అని చెప్తారు. ఈ రకమైన వాదన అనేది చాలా దారుణం. వీళ్ళు చూడండి, కోర్టులో ఒక రకంగా చెప్తారు, కోర్టులో ఇదే మాట చెప్పాలని నేను ఏదో ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. హైకోర్టుకి వెళ్ళి రమేష్ కుమార్ గారు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తాడు, అందువల్ల మేము వ్యతిరేకిస్తున్నాము, ఆయన పదవీ కాలం పూర్తయ్యేదాకా కూడా మేము ఎలక్షన్లు జరపడానికి సిద్ధంగా లేదు, ఏదో మాట చెప్పి పోస్ట్ పోన్ చేస్తాము, మా పద్ధతి అని అఫిడవిట్ సబ్మిట్ చేయమనండి. ఇక్కడ టీవీలో కూర్చొని చెప్పడం కాదు, బయట పత్రికల్లో చెప్పడం కాదు, పోయి కోర్టుకు చెప్పచ్చుగా ఈ మాట. ఇప్పటికే కోర్టు దెబ్బకి తలంతా బొప్పిగట్టి వైఎస్ఆర్సీపీ ఏడుస్తా. బ్రేక్ తీసుకుందాం. పార్సారథి గారు మీకోసం ఒక ప్రశ్న ఉంది, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిమాండ్ చేస్తుంది వెంటనే ఎలక్షన్ జరిపించండి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ తో వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానీ వీళ్ళు ఏ విధంగా ఏకగ్రీవం చేసుకున్నారు అన్నది మనం టీవీలో అన్నింటిలో చూసాం, మీడియాలో చూసాం, అన్ని పేపర్లు రాసినాయి స్పష్టంగా. వాళ్ళ టీవీ కూడా వైఎస్ఆర్సీపీ టీవీ ఏదైతే ఉందో అది కూడా చూపెట్టింది. ఇంతగా దుర్మార్గాలు చేసి ఇంతగా పార్సారథి గారు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీకు స్పెషల్ క్వశ్చన్ ఉంది. కీప్ వాచింగ్. బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, మీ లలిత జ్యువెలరీ ఇచ్చే తక్కువ ధర ఏ నగల షోరూంలు ఇవ్వలేవు. రేటు వ్యత్యాసం 100ల్లో కాదండి, 1000ల్లో ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, మీరే కంపేర్ చేయండి. ఓర్పు, చిరునవ్వు జీవిత ప్రశాంతతకు ఆయుధాలు. బంధాలను నిలుపుకోలేకపోతే ఒక్కొక్కసారి జీవితానికే శాపం కావచ్చు. హిందువులలో అన్ని కులాల వారికి సంబంధాలకి ఇప్పుడే లాగిన్ అవ్వండి www.hindumatrimony.net. మొబైల్ అండ్ వాట్సాప్ నంబర్ 8862400888. టూ మచ్. మిగతా నగల షోరూంలో వేసే తరుగు చాలా టూ మచ్. మీ లలిత జ్యువెలరీలో కంపేర్ చేసి కొనండి. యూ కెన్ సేవ్. వెల్కమ్ బ్యాక్. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి ఒక పార్టీకి లేదంటే ఒక కులానికి అనుకూలంగా ఉందా? ఎందుకు పదే వైసీపీ నేతలు ఆ వాదనని తెరపైకి తీసుకొస్తున్నారు? బీజేపీ నేతలు దీనికి ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలి. పార్సారథి గారు, వెంకటరెడ్డి గారు ఇందాక ఒక క్లియర్ క్వశ్చన్ ఒకటి మీకు వేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గారు, అలానే కామినేని శ్రీనివాస్ చౌదరి గారు, అలానే వైఎస్ చౌదరి గారు, ఈ రహస్య భేటీలు వీటన్నిటినీ చూస్తుంటే అనుమానాస్పదంగా ఉంది మాకు అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా ఎలిగేషన్స్ చేస్తున్నారు. బీజేపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అపాయింట్మెంట్కి సంబంధించి అంటే ఆ తొలగింపుకు సంబంధించినటువంటి కేసు మొత్తాన్ని కూడా కామినేని శ్రీనివాస్ గారే హ్యాండిల్ చేశారు. బీజేపీ కూడా ఈ విషయంలో పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా చెప్పింది. అంటే ప్రజల్లోకి అయితే ఈ వాదన చాలా బలంగా వెళ్తుంది. ఇందులో వాస్తవాలు ఏంటి? భారతీయ జనతా పార్టీ ఆ రోజు చెప్పింది, ఈ రోజు చెప్పింది. ఎవరో ముగ్గురు చౌదరులు హోటల్లో కలిసినంత మాత్రాన దాన్ని పార్టీలకు ఆపాదించడం కానీ అది పార్టీ కార్యక్రమంగా చూడడానికి వీల్లేదు. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము స్పష్టంగా చెప్పాం. వాళ్ళ వ్యక్తిగత భేటీ అని వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు.
దాంట్లో బీజేపీ ఉదాహరణకు బీజేపీ నాయకులు పోయి కలిశారు లేదా రహస్య భేటీ చేశారు. బీజేపీకి వచ్చే లాభం ఏంటి చెప్పండి? ఏ విధంగా బీజేపీ లబ్ధి పొందుతుంది? దీనివల్ల ఏ విధంగానూ లబ్ధి పొందే అవకాశం లేదు. దీంట్లో భారతీయ జనతా పార్టీ ప్రమేయం కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు రహస్య భేటీ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ముగ్గురు చౌదరులు ఎక్కడో కూర్చొని హోటల్లో కూర్చొని భోజనం చేసేంత మాత్రాన, ఎక్కడో కలిసినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి దాన్ని ఆపాదించడం అనేది సరైన పద్ధతి కానే కాదు. వాళ్ళు బహుశా మా నేతలు అయి ఉండేది. ఎలక్షన్ కమిషనర్ గా ఆయన ఎందుకు కలిశాడో లేకపోతే వీళ్ళెందుకు వ్యక్తిగతంగా పర్సనల్ కలిశారన్న విషయాన్ని వాళ్ళే సమాధానం చెప్పారు, పలుసార్లు చెప్పారు కూడా. దీన్ని ఊరికే వేలెత్తి చూపించడానికి, భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికో భారతీయ జనతా పార్టీని వేలెత్తి చూపడానికి మాత్రమే ఉపయోగించాడు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీని అఫీషియల్ గా ఏదైతే ఇప్పుడు డిబేట్లో చెప్తున్నారో ఇదే వాదనను అఫిడవిట్ కింద హైకోర్టుకు సమర్పించగలరా? ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సమాధానం చెప్పండి వెంకటరెడ్డి గారిని. ఆయన చెప్తే మరి మిగతా విషయాలు మాట్లాడతాం. అనవసరంగా డిబేట్ లో ఒక రకంగా మాట్లాడతారు, పత్రికల్లో నోటుకు వచ్చింది మాట్లాడతారు. ఒక ఎలక్షన్ కమిషనర్ ని కానీ జడ్జిల్ని కానీ నోటుకు వచ్చిన మాట్లాడడం చూస్తాం. వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దాడి చేస్తారు, మళ్ళీ కోర్టులోకి వెళ్ళి ఇంకో రకంగా చెప్తారు. ఎందుకు అదెందుకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు. రైట్ ఒక నిమిషం, నెహ్రూ గారు మాట్లాడతారు. నెహ్రూ గారు చెప్పండి. నేను వెంకటరెడ్డి గారిని అడిగాను, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. చెప్తారు వెంకటరెడ్డి గారికి ఇస్తా. నెహ్రూ గారు ఇంకో క్వశ్చన్ ఏదో రైజ్ చేస్తున్నారు, ఒక సెకండ్ చెప్పానండి. చెప్తారు నెహ్రూ గారు క్వశ్చన్ కూడా అయిన తర్వాత చెప్తారు. నెహ్రూ గారు ఇక్కడ ఒకటి సార్ ఇక్కడ ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇద్దరు చౌదరీస్ని కలిచారు, ఈ చౌదరి గారు అని చెప్పేసి చెప్తున్నారో, అసలు ఇక్కడ పార్థసారథి గారు కూడా మరి ఎందుకు తత్తరపడుతున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ కమిషనర్ గా వెళ్ళలే, ఆ వేళకి ఎలక్షన్ కమిషనర్ గా ఈయన తప్పించి వేరే కొత్త ఎలక్షన్ కమిషనర్ గా వేసుకున్నారు. ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి గానే వెళ్ళుంటాడు అక్కడికి. వాళ్ళు ఆ సమావేశాన్ని వ్యక్తిగతమైనటువంటి సమావేశాన్ని చేసుకుని ఉంటారు. అంతేగాని ఎలక్షన్ కమిషన్ వాదాలో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పర్సనల్ గా వెళ్ళి ప్రైవేట్ వ్యక్తులు కలవడం ఏంటి? ఇది చాలా వింత వాదం కింద కనిపిస్తుంది నాకు మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఆయనకి అసలు ఆ ఎలక్షన్ కమిషన్ వాదా లేదు, అప్పటికి మంచి పాయింట్ చెప్పారు, వాదా తీసేశారు. రైట్ వెంకటరెడ్డి గారు జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పిందంటే అప్పటికి ఆయనకి ఎన్నికల కమిషనర్ హోదా లేదు, అందుకనే వెళ్ళి కలిశారు అని అంటున్నారు. సార్ ఎన్నికల కమిషనర్ హోదా నాకు ఉంది, నన్ను ప్రభుత్వం వినండి అన్న, అదే నేను ఎన్నికల కమిషనర్నే, నన్ను తొలగించడానికి కుదరదు, నేను ఆ పదవిలోనే ఉన్నట్టే అని చెప్పి న్యాయస్థానాలకు వెళ్ళినటువంటి వ్యక్తి. అంటే ఆయన అఫీషియల్గా ఆయన అంతకు ఆయన ఊహించేసుకుంటున్నాడు నేను ఎన్నికల కమిషనర్గానే ఉన్నాను అని. అటువంటి వ్యక్తి వెళ్ళకూడదు. సరే వెళ్ళారు, ఎందుకు రహస్యంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది? కాదన్న 6వ అంతస్తు దాకా లేదు, ఒక్క నిమిషం, 6వ అంతస్తు దాకా లిఫ్ట్లో వెళ్ళి మళ్ళీ 2 అంతస్తులు స్టెప్స్ ఎక్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. డైరెక్ట్గా వెళ్ళొచ్చు 8వ అంతస్తుకి. ఇది ఎందుకు వెళ్ళారు? రెండోది కామినేని శ్రీనివాస్ చౌదరి గారు ఖచ్చితంగా ఆయన తరపున వాదించినటువంటి వ్యక్తి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంప్లీడ్ అయ్యాడు. దాంట్లో ఇంప్లీడ్ అయినటువంటి వ్యక్తిని ఇట్లా కలవడానికి లేదు. ఇంకొకటి, ఇది ఇందాక భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు చెప్తున్నారు, నేను సమాధానం చెప్పాను. చెప్తాను సార్, మళ్ళీ చెప్తున్నా, అదే పాయింట్కి స్టిక్ అని. కామినేని శ్రీనివాస్ చౌదరి గారు కానీ, సుజనా చౌదరి గారు కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి, వీళ్ళ ముగ్గురు రహస్య భేటీ వెనకాల చంద్రబాబు నాయుడు చౌదరి గారు ఉన్నారు. మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారనుకుంటున్నారేమో సుజనా చౌదరినాను, కామినేని శ్రీనివాస్ చౌదరి గారిని. ఆయన భారతీయ జనతా పార్టీలోకి పంపించిన చంద్రబాబు నాయుడు గారు. మరి పంపించారు కాబట్టి వాళ్ళక్కడ మీరు ప్రాధాన్యత కూడా ఇవ్వాల, పదవుల్లో కూడా మీరు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అక్కడే క్లారిటీగా అర్థమైపోతుంది కదా ఎవరు పంపిస్తే వెళ్ళారనేది. ఇదంతా గతం కదా, ఇదంతా ఆల్రెడీ అయిపోయిన స్టోరీయే. ప్రజలందరూ చూశారు, సీసీ ఫుటేజ్ చూశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు నేను సూటిగా ఒక క్వశ్చన్ అడిగా ఇందాక, గుజరాత్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కదా, నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రం కదా, స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు ఇన్ టైంలో నిర్వహించలేదు? ఎందుకు 3 నెలల పాటు కరోనా ఉందని చెప్పి మొన్న ఏదైతే నవంబర్ నెలలో వాయిదా వేశారు, 3 నెలలు వాయిదా వేస్తున్నామని. మరి నవంబర్కి కూడా ఆల్రెడీ కరోనా తగ్గుముఖం పట్టింది కదా అన్ని రాష్ట్రాల్లో. మరి అమ్మన్న ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదు? దానికి నేను సూటిగా సమాధానం చెప్పాలి. అంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఒక న్యాయం, మీరు అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇంకొక న్యాయం. అంటే
మీరందరూ ఎందుకు సమర్థిస్తున్నారు ఎన్నికల కమిషనర్ని? Right. మీరు ఒక వ్యవస్థ అంటున్నారు, వ్యవస్థను మేము మాట్లాడుతున్నాం, వ్యక్తుల్ని మాట్లాడలేదు అంటున్నారు కదా సార్. వ్యవస్థలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా ఉండాలి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఉండకూడదు. ఆ ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తి ఒక బాధ్యతగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరితో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంతేగాని ఒక వ్యక్తి చెప్పినట్టుగా ఇన్వాల్వ్ అవుతాం, ఒక వ్యక్తి చెప్పినట్టుగా వెళ్తాను, ఈ ప్రభుత్వం దగ్గర కేసులు తీసుకుంటా, ఈ ప్రభుత్వం మీద కేసులు వేస్తాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కట్టినటువంటి పన్నులను నేను దుర్వినియోగం చేస్తూ న్యాయస్థానానికి వెళ్తాను, లేదంటే హోటల్లో సమావేశం అవుతానంటే ఇది సమంజసంగా ఉండదు సార్. మీరు పాదసారథి గారు కట్టిన పన్నులు, మన జ్యోతుల్ నెహ్రూ అన్న గారు కట్టిన పన్నులు, మీరు మనందరూ ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలు కట్టిన పన్నుల ద్వారా జీతం తీసుకుంటున్నాడు ఆయన. సర్వీస్ చేయట్లే ఇక్కడ. ఈ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి జీతం తీసుకుంటూ ఈ ప్రభుత్వం మీద కేసు రాస్తున్నాడు. మరి అటువంటి ఎన్నికల కమిషనర్ మీరందరూ సమర్థిస్తున్నారు. ప్రభుత్వం ప్రజల మీద కేసులు కూడా వేస్తుంది కదా. అమరావతి ఉద్యమం అంతా అదే కదా. ప్రజలు కట్టిన పన్నుల నుంచి డబ్బులు తీసుకుని ప్రభుత్వం ప్రజల మీద కేసులు వేసి నడిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కింద లెక్క ఇప్పుడు జీతం తీసుకున్న తర్వాత ఆయన ఖర్చు ఏ విధంగా పెట్టుకోవచ్చు. ఆయన హోటల్కి వెళ్ళడం తప్పు అనడానికి మనకు రైట్. 6 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇచ్చింది. లెక్కలు చెప్పాలి ఇప్పుడు దానికి. ఆయన 119 కోట్ల రూపాయలు ఎన్నికల సంఘానికి ఏడాది కాలంలో ప్రభుత్వం ఇచ్చింది. ఆ లెక్కలన్నీ కూడా వస్తాయి. బయట తొందర ఎందుకు పడతారు? వివేక్ ఆ రోజు కూడా ఖచ్చితంగా పార్సారథి గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక సెకండ్. వివేక్ గారు మీ విశ్లేషణ ఏంటి? కేవలం రమేష్ కుమార్ వ్యవహరిస్తున్నటువంటి శైలి ఒక పార్టీకి లేదంటే ఒక నాయకుడికి అనుకూలంగా ఉందనే వాదన ఉండడం వల్లే వైసీపీ ఇంత గట్టిగా ఎన్నికల విషయంలో ససేమిరా అనే ఈరోజు లెటర్లో చాలా క్లియర్గా రాశారు. ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతాయి, ఫిబ్రవరి లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి, సహకరించండి అని అడిగారు. అంటే ప్రభుత్వం నిధులు పోయినా పర్వాలేదు కానీ పంతాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా ఉంది వ్యవహారం అని అనుకోవాలా? అంటే సార్, నిధులు రాకపోయినా పర్లేదు, ట్రాన్స్ఫార్మర్లు ఓపెనింగ్కి వెళ్ళొచ్చు, తర్వాత పెట్రోల్ బంకులో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు కదా వీళ్ళకు. సో వాళ్ళకేం ప్రాబ్లం ఏం లేదు. పోయేది ప్రజలు పెట్రోల్ మీద బాధిస్తే ఒక 100-200 బాధినా కూడా దిక్కు ముక్కు లేదు ట్యాక్సుల రూపంలో. సో అభివృద్ధి లేకపోతే డబ్బులు లేవు, లేకపోతే సేల్ చేయడము, ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలు. అంటే బిల్డ్ ఆంధ్ర పేరుతో ఈ రోజు హైకోర్టు కొన్ని మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఆంధ్ర పేరుతో భూములను ఇష్టానికి అమ్మేస్తున్నారు. ఒకటి వీళ్ళకి తెలిసింది ఏంటంటే భూములు అమ్మడము లేదా అప్పు తేవడము. ఈ రెండింటిని తీసుకొచ్చి 60,000 కోట్లు రాష్ట్రానికి సంక్షేమం చేస్తున్నామని డప్పాలు కొట్టుకోవడము. ఏమంటే పప్పులు బెల్లాల్లాగా పంచడము, అప్పులు చేయడము, తీసుకురావడము, జనం మీద వేయడము. ఏమన్నంటే చంద్రబాబు చేయలేదా, ఈ ప్రభుత్వంలో చేయలేదా అని ఇద్దరు వాదులాడుకోవడము. సో ఈ వాదనలన్నీ పక్కన పెడితే ఒకసారి కులం తీసుకొస్తున్నారు కావాలని. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి, ఇప్పుడు ఆయన పేరులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని మనం అందరం మాట్లాడుకుంటున్నాము. వైసీపీ వాళ్ళు చెప్తున్నారు ఏమంటున్నారు మాటికి చౌదరి. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి గారే వచ్చి సీట్లో కూర్చొని ఆయన కులం పేరు ఎత్తడము ఇంతవరకు అలాంటి, అంటే ఒక స్వతంత్ర వ్యవస్థ కలిగిన వ్యక్తి మీద కులం పేరుతో బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం అనేది మనం ఇంతవరకు చూడలేదు. ఒకవేళ అలా అనుకున్నా కూడా మరి ఏలిన వారి పాలనలో 650 పదవులు కార్పొరేషన్ కావచ్చు, వివిధ శాఖల కథలు కావచ్చు, 650 శాఖలకు సంబంధించిన గౌరవప్రదమైన పోస్టులన్నీ ఎవరికి ఇచ్చారు మరి ఏలిన వారి పాలనలో? ఇలాంటివి మాట్లాడాలంటే ముందు మన దగ్గర మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది ఆలోచించి అప్పుడు ఇతరుల మీద రాళ్ళు వేయాలి. వీళ్ళేమో కులం పేరుతో తీసుకొచ్చి వ్యక్తులని బాహాటంగా బహిరంగంగా విమర్శిస్తూ ఒక స్వతంత్ర వ్యవస్థ కలిగిన వ్యక్తులు తప్పు చేసినప్పుడు ఒకవేళ ఆ దాంట్లో ఉన్న హేతు పద్ధతిని ప్రశ్నించాలి, లేకపోతే ఒక సమన్వయంతో మొదటి నుంచి చెప్తున్నట్టు ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రోటోకాల్ ప్రకారం అందరం కలిసి కూర్చొని దీన్ని ఏం చేయొచ్చు, మనకు నిధులు రావట్లేదు, దానికి ఒక సహేతుకమైన పద్ధతిని అవలంబించాలి. అలా కాకుండా కరోనా ఉంది, లేకపోతే మా ఇంట్లో కరెంటు పోయింది, ఇట్లాంటి సమస్యలు కాదు చెప్పుకొని జనంలోకి వెళ్లాల్సింది. జనాలకి ఏం చెయ్యాలి, మనమందరం కలిసి ఏం చేద్దాము, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. దాని ద్వారా జరుగుతున్న నష్టాన్ని ప్రజలు ఆలోచించమని కోరుతున్నాము. ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నవి, లేకపోతే ఇద్దరు సంస్థల మధ్య జరుగుతున్నది ప్రజలకు ఆపాదించి ప్రజల మధ్య జరుగుతున్న ఇలాంటి విద్వేషపూరితమైన వాతావరణం తీసుకొచ్చి ప్రజలకు ఏం సంకేతాలు ఇస్తున్నాం అనేది కూడా అడుగుతున్నాము. దాని మీద చర్చ జరపాలి. దాని మీద ప్రభుత్వం కానీ ఇంకొకరు కానీ క్లారిటీ ఇవ్వాలి.
అలా కాకుండా కేవలము మన ఇద్దరికి ఇగోస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నువ్వు చెప్పినట్టు నేను వినాలి అనుకుంటే మధ్యలో బయటైపోయింది ప్రజలు. ఈ ప్రజలకు సంబంధించిన హక్కులు పార్సారథి గారు మీరేమంటారు? ఇరు వర్గాలు కూడా ఈగోస్కి పోవడం వల్ల ఇప్పుడు సమస్య జటిలం అవుతుంది అనుకోవాలా? మీ ద్వారా 2 ప్రశ్నలు సూటిగా వేశాను, వాళ్ళు సమాధానం చెప్పాలి. వెంకటరెడ్డి గారు దాటవేసే ప్రయత్నం చేస్తారు. వెంకటరెడ్డి గారికి మీ ద్వారా నేను 2 ప్రశ్నలు సూటిగా వేస్తాను. మొట్టమొదటిది, ఏదైతే మీరు డిబేట్ లో చెప్తున్నారో అహంకారపూరితంగా మేము చెప్పిందే వినాలే, ఆయన పోయేదాకా, రమేష్ కుమార్ గారు పోయేదాకా మేము ఎన్నికలు జరపమని ఏదైతే చెప్తున్నారో అది అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పిస్తున్నారా లేదా? నెంబర్ 1, మీరు ఇదే వాదన మీరు కోర్టులో చెప్తున్నారా, కోర్టులో ఒక వాదన చెప్పి టీవీలో ఇంకో వాదన చెప్తున్నారా? ఈ 2 నాలుకల ధోరణి ఏమిటి? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ప్రజాధనాన్ని కోర్టు కేసుల రూపంలో పెద్ద పెద్ద లాయర్లను ఢిల్లీ నుంచి, బాంబే నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలకు వాళ్ళకి ఫీజుల రూపంలో ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు? ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు? దానికి లెక్కలున్నాయా? ఏ లాయర్లకు ఎన్ని కోట్ల రూపాయలు పే చేస్తున్నారు? ఎందుకు పే చేస్తా ఉన్నారు? 3 రాజధానుల విషయం అయితేనేమి, ఎలక్షన్ కమిషన్ కేసులు అయితేనేమి, ఇంకా పలు కేసులు సుమారుగా 40-50 కేసుల్లో కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడం నిజం కాదా? ఈ రెండింటి పట్ల 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి తప్పించుకొని వెంకటరెడ్డి గారు సమాధానం చెప్తారు. అందుకంటే ముందు జ్యోతుల్ నెహ్రూ గారు ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. మీ ఫైనల్ రిమార్క్స్ ఏంటి జ్యోతుల్ నెహ్రూ గారు మీ ఫైనల్ రిమార్క్స్ ఏంటి? కంక్లూడ్ చేద్దాం. వెంకటరెడ్డి గారు చెప్పింది కానీ ఇప్పుడు మన పార్సారథి గారు చెప్పినట్టుగా ఏదైతే మనకి గవర్నమెంట్ తరఫున ఏసీ అని చెప్పి చాలా పెద్ద ప్లేయర్లు ఉన్నారు. ఆయన అపూర్వమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక మంచి హిస్టరీ ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం ఏజీలుగా పెట్టుకుంటాం. గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ జనరల్, ఆ అడ్వకేట్ జనరల్ ఉండగా మీరు ఎక్కడో ఢిల్లీ నుంచి ఎవరినో తీసుకొచ్చి ఇప్పుడు పార్సారథి గారు చెప్పినట్టుగా 100 కోట్ల రూపాయలు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు ఢిల్లీ ప్లేడర్లకి, సీనియర్ ప్లేడర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ వాదించడానికి ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. వివిధ కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి విధానాల్లో వచ్చినటువంటి కేసులన్నిటి మీద కూడా ఇదే రకమైనటువంటి వాదనలు చేస్తున్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఖర్చు పెట్టింది, దానికి సమాధానం చెప్పాలంటారు. ఈ ఖర్చు పెట్టిన దానికి వీళ్ళు సమాధానం చెప్పరండి. ఆ రోజు కూడా తొందరలోనే వస్తుంది, ఖచ్చితంగా నిలేస్తారు ప్రజలు. నిలేసి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి నైతిక బాధ్యత మీ మీద ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఏజీ ఏం చేస్తున్నాడు సార్, మనకి మళ్ళీ నేను ఒక అసిస్టెంట్ ఏజీ నేర్చారు. రైట్, కంక్లూడ్ చేద్దాం. వెంకటరెడ్డి గారు ఫైనల్ మీ ఆన్సర్. దాంట్లో ఇద్దరు అడిగిన దాంట్లో ఒకటి కామన్ పాయింట్, ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంది, న్యాయస్థానాల్లో వాదించడానికి ఫీజులు ఎక్కువ ఇస్తూ ఉందని. అసలు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కేసులు వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడవనీయకూడదని కంకణం కట్టుకున్న వ్యక్తుల గురించి మనం ఎందుకు మాట్లాడలేదన్నా? ప్రభుత్వం ఏం చేసినా నచ్చకుండా రోజుకో ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యాలు వేయటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో 2 లక్షల కేసులకు పైగా పెండింగ్లో ఉన్నాయి. తెలుసో లేదో మీ అందరికీ? కింద న్యాయస్థానాల్లో 5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. కానీ ముక్కు మొహం తెలియని పనికి మాలినాడు ఎవడో కేసులు వేస్తాడు. ఒక పేపర్లో వచ్చింది, ఆ పేపర్ క్లిప్ దానికి జత చేసి కేసు వేస్తే దాని మీద ప్రభుత్వం మళ్ళీ కోర్టుకు వెళ్ళటం. ఏం చేయమన్నా? ఇంత కర్మ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీడియాలో వ్యక్తులు మేనేజ్ చేస్తాడు, న్యాయస్థానాల్లో వ్యక్తులు మేనేజ్ చేస్తాడు, పక్కనున్న రాజకీయ పార్టీల్లో కూడా వాళ్ళ మనుషులను పెడతాడు. పూర్తిగా వ్యవస్థను భ్రష్టు పట్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టా ఇంకా వదలట్లేదుగా, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉంటే. రెండో క్వశ్చన్ లో న్యాయస్థానాలు ఇదే అఫిడవిట్ వేస్తారంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయస్థానాల గురించి చాలా తక్కువ మాట్లాడుకుందామన్నా. ఈ జడ్జిలు కొంతమంది ఉన్నారు కదా, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద లాంగ్ డిస్కషన్ చేద్దాం. లేదంటే మళ్ళీ మన 99 ఛానల్ కూడా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ మా మీద జడ్జిలు కూడా వెళ్ళిపోవాలంట. ఇప్పుడు ఆమె నోటీసులు ఇస్తే మేము వెళ్తాం, మీ ఛానల్ మీద కూడా నోటీసులు ఇస్తారు. ఎందుకు వచ్చిన కూడా దాని గురించి తక్కువ మాట్లాడుకో. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు. జ్యోతుల్ నెహ్రూ గారికి, పార్సారథి గారికి, వివేక్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది ఓ రకంగా పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఒకలా ఉంది, ప్రభుత్వ పరంగా చూస్తేనేమో ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలు ఏవి సహకరించే వాతావరణం లేదు కాబట్టి ఎన్నికలకు వెళితే వచ్చేటువంటి సమస్యలను తట్టుకోవడం లేదా యంత్రాంగం
పనిచేయడంలో యంత్రాంగానికి విధుల్లో తలములకనేటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని వాయిదా వేయాలని కోరుకుంటుంది. అయితే ఎస్ఈసి మాత్రం చాలా స్పష్టంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవాలంటే ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరిపి తీరాల్సిందే అంటుంది. ఈ పట్టు విడుపుల మధ్య ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఒక సస్పెన్స్గా మారుతుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.